హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. నాల్కోలో పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి జీతం వచ్చి మనకి 50,000 రూపాయలు అయితే ఉంటుంది. మనకి ఏజ్ 18 నుంచి 40 సంవత్సరాల వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. నవరత్న కంపెనీ ఇది. నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ కోసం మనకి రిక్రూట్మెంట్ అయితే విడుదలైంది. దీంట్లో ఆపరేటర్కి ఉద్యోగాలకి వేకెన్సీలు అయితే ఉన్నాయి. 6 వేకెన్సీలు. దీనికి 10వ తరగతి ప్లస్ ఐటీఐ చదివినవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ మనకి డీజిల్ మెకానికల్ ట్రేడ్ నుంచి ఐటీఐ చదివినవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చి మనకి 35 ఇయర్స్ దాకా. మనకి శాలరీ అయితే మనకి 29,500 నుంచి అంటే ఒక 55,000 నుంచి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లేని వాటిని నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మీకు లేనిది ఏంటంటే తర్వాత ఆపరేటర్ కోసం 55 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 10వ తరగతి ప్లస్ ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఐటీఐ చదివి ఉండాలి. దీనికి 27 ఏజ్ అయితే ఉంది మనకి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ లేనిది ఇంకో జాబ్ ఉంది. తర్వాత దీంట్లో ఫిట్టర్కి మనకి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా 10వ తరగతి ప్లస్ ఐటీఐ చదివి ఉండాలి. 2 ఇయర్స్ మనకి డ్యూరింగ్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నవారు కావాల్సి ఉంటుంది. దీనికి 27 ఏజ్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్కి వచ్చేటప్పటికి 35 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 10వ తరగతి చదివి తర్వాత ఐటీఐ తర్వాత 2 ఇయర్స్ మనకి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 27 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకో జాబ్ అయితే ఉంది. ల్యాబొరేటరీకి 6 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి బీఎస్సీ ఆనర్స్ ఇన్ కెమిస్ట్రీలో ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 27 ఇయర్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్కి 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 10వ తరగతి చదివి ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ డ్యూరింగ్ చదివిన వారు అలాంగ్ విత్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అందుకే అప్రెంటిస్ అంటూ ఉంటాను నేను. మన ఛానల్లో అప్రెంటిస్ కోసం చెప్తూ ఉంటాను. చాలామంది అప్రెంటిస్ ఎందుకు చేయాలన్న అప్రెంటిస్ ఉన్నవారికి ఇలాంటి గవర్నమెంట్ జాబుల్లో హెల్ప్ అవుతుంది. మీకు ఏజ్ వచ్చి 27 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. మనకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చి మీకు గవర్నమెంట్ జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా దీనికి అయితే లేదు. మనకి అన్ని ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మనకి దీనికి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్కులు అయితే ఉంటుంది. ఎంసీక్యూలో ఉంటుంది. తర్వాత మనకి 120 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. 60% టెక్నికల్ కోసం మనకి పేపర్ రావడం జరుగుతుంది. 40% నాన్ టెక్నికల్ రావడం అయితే జరుగుతుంది. నాన్ టెక్నికల్లో క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతాయి. ఒక టెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి బాగా చదివి ఇది మీకు ఉద్యోగం అయితే సంపాదించండి. ఫీజు వచ్చేటప్పటికి 100 రూపాయలు అయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారైతే 100 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎటువంటి ఫీజు లేదు. ఫీజు కూడా ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత రిఫండ్ అవ్వదు. ఇది ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. www.nalcoindia.loకి వెళ్ళి అప్రెంటిస్ రిజర్వ్ త్రూ ఎనీ అదర్ మోడ్ ఆఫ్ మీన్స్ నాన్ యాక్సెప్టబుల్ ఆన్లైన్లోకి వెళ్ళి కెరియర్ పేజ్లోకి వెళ్ళి దీనికి అప్లై చేసుకోవలసి ఉంటుంది. మనం అప్లై చేసుకోవడానికి 21 మనకి 5/2026 నుంచి 10/6/2026 మనకి అప్లై చేసుకునే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నవారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి విశాఖపట్నంలో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది కాబట్టి ఓన్లీ విశాఖపట్నం అయితే ఉంది. ఎవరైతే దగ్గరగా ఉంది, కలకత్తా దగ్గర ఉంది, కలకత్తా అయితే రాసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైతే చెన్నైకి దగ్గరగా ఉన్నారో చిత్తూరు వాళ్ళు చెన్నైలు కూడా రాసుకోవచ్చు.
ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్నవారు మొదట మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు మనకి ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లింక్ని ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ లేకపోతే మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఎలిజిబిలిటీ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.